హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, మీరు షార్ట్ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు. పైకి వచ్చానండి, డాబా పైకి. అక్కడ మొక్కలు ఉంటే వాటిని షూట్ చేశానమాట. ఇట్లాగా స్లో మోషన్లో పెట్టాను, ఇట్లా మీకు చూపిద్దామని చెప్పేసి. ఎంతైనా నేచరే కదండి. మనం ఎంత ఆర్టిఫిషియల్గా అన్నీ చూపించినా కానీ ఇట్లాగా నేచర్లో చూపించింది వేరే విధంగా ఉంటుంది. ఎంత బాగున్నాయో చూడండి. వీటిలన్నిటికీ కూడా ఎరువు తయారు చేసుద్ది అనమాట, పైనే వేసేసుద్ది. దానివల్ల అన్ని మొక్కలు కూడా బాగా వస్తూ ఉంటుంది. వర్షం ఒకటి పడుతుంది కదండి, వర్షం పడడం వల్ల చాలా అందంగా, వాటికి కూడా ఆనందంగా ఉంటుంది వర్షం పడుతుంటే. చూడండి, ఆకులు కూడా గ్రీన్ కలర్లో ఎలా మెరిసిపోతున్నాయో. ఈ వీడియో నేను ఎర్లీ మార్నింగ్ తీసానమాట. 5:30, 5:45 అట్లా అవుతుంది. పైకి వచ్చాను, కాసిన పువ్వులు తీసుకొద్దామని చెప్పేసి పైన ఇలాగ వీడియో షూట్ చేశాను అనమాట. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. ఇంకా మార్నింగ్ 6:15 అయింది. 6:15 అయిందండి. పైనుంచి కిందకు వచ్చేసాను నేను మార్నింగ్ లేచిన తర్వాత. ఫోటో చూసాడు కదా, ఇది మా చిన్నోడు. పుట్టినరోజుకి మేము ఆల్బమ్ చేయించాము. ఆల్బమ్ చేయించినప్పుడు వాళ్ళు అట్లా ఫోటో చేయించి ఇచ్చారనమాట. మేము లేచేటప్పటికి అమ్మ పూజ అయిపోతుంది, పూజ కూడా చేసేసుకుంది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చి పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా ఒకళ్ళు లేస్తున్నారు, వాళ్ళని ఇంకా రెడీ చేయాలి. ఈ లోపల నేను కూడా పూజ చేసేసుకుందామని చెప్పేసి, ఆ రోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే కంపల్సరీగా పూజ చేసుకుంటాను నేను. ఇంకా రెడీ అయిపోయి పూజ చేసుకుంటున్నా. నేను పెద్దగా ఏమీ రెడీ అవునండి, జస్ట్ శారీ కట్టుకుంటాను అంతే. పండగలైనా మామూలు రోజులైనా ఏదైనా కానీ పెద్దగా ఇవన్నీ పెట్టేసుకోవాలి అని చెప్పేసి నాకేం అనిపించదు. జస్ట్ శారీ కట్టుకుంటాను అంతే. పెద్దగా నేను ఎక్కువ కూడా కొనను శారీస్. అవి కూడా ఉన్నట్లోనే నేను యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. అంటే 1, 2, 3 సార్లు కట్టేసి ఉంటాయి కదా, కొత్తగా ఉన్నాయి, అవే యూజ్ చేస్తాను. కానీ కొత్త శారీస్ అనేది నాకు కొనబుద్ధి కాదు. ఎప్పుడో ఒకసారి అకేషన్ ఉంటే తప్ప కానీ, లేకపోతే నేను అసలు కొనను. రేర్ అనమాట. ఎందుకంటే బీరువా నిండా ఉంటాయి, అవి యూజ్ చేస్తే చాలు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కరైతే కొంటా ఉంటారు, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు పండుగ వచ్చింది కదా, శారీస్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారు, కొనుక్కుంటారు. అంటే కొత్త పండుగ కదా. కానీ నేను మెయిన్ ఎక్కువ కొనుక్కునేది సంక్రాంతి పండుగ ఒక్క రోజునే అనమాట. అప్పుడే కొనుక్కుంటాను. ఎప్పుడన్నా పెళ్ళి అయ్యేవన్నీ ఉంటే కనుక ఒక్కొక్క చీర కొనుక్కుంటూ ఉంటానన్నమాట. ఇంకా మార్నింగ్ అయిపోయింది, పూజ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా పూజ చేసేసుకున్నారు. ఇంకా టిఫిన్ సెక్షన్, ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజ అయిపోయిందంటే నెక్స్ట్ టిఫిన్, ఇంకా అదే కదండి. టిఫిన్ తర్వాత ఇంకా పిల్లలతో అటు ఇటు ఇంకా ఏదో ఒకటి అట్లా సరిపోతూ ఉంటుందన్నమాట. టిఫిను లేకపోతే ఏదో ఒక స్నాక్స్ ఏదో ఒకటి రెడీ చేయడం, వాళ్ళకి పెట్టడం, ఇదే తినిపించడమే సరిపోతుందన్నమాట. ఈరోజు మా చిన్నోడు గురించి చెప్పాలి. మా చిన్నోడు అస్సలు తిన్నంగానే ఉండట్లేదండి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నిన్న పిండి రుబ్బుతుంటే పిండిలోని బ్రష్ వేసేసాడు. అసలు కొట్టాలో తెలియట్లేదు, ఏడవాలో తెలియట్లేదు. వాడు చేసే పనులు అలా చేస్తూ ఉన్నాడు. అసలు తెలిసి చేస్తున్నాడో తెలియ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నాకైతే ఏడుపు కూడా వస్తుందన్నమాట వాడిని చూస్తుంటేనే. మనమేమో అరుస్తూ ఉంటున్నాము, అరుస్తుంటే ఒక పక్క నుంచి బాధేస్తుంది. మనం తిడుతూ ఉంటే వాడికే కదండి తగులుతూ ఉంటాయి. పిండి ఏం చేసాము, మొత్తం పిండి అంతా పారబోసేసామన్నమాట. మా సిస్టర్ కూడా ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి పైనే ఉంటారు. తను స్కూల్లో వర్క్ చేస్తుంది. తనకు కూడా హాలిడేస్ ఇచ్చేశారు. అంటే టీచర్స్ కదండి, ముందుగా ఇవ్వరు, అందుకని కొంచెం లేట్గా ఇచ్చారు. ఇంకా తను కూడా వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఇంట్లో ఇంకా ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటా తింటా ఇంక తిరుగుతూ అలా ఉన్నాం అనమాట. ఆ రోజు అయితే పూర్ణాలు అంటే బూర్లు అనమాట. బూర్లు ప్రసాదము ఏం చేసిందంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఫ్రీ అయిపోతాం కదా. అసలు మనం ఏం చేసేది ఉంటే పొద్దున్న లేసేటప్పటికి అన్నీ అరేంజ్ అయిపోతాయి. మన ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, అన్నీ మనం చేసుకోవాలి, మనమే తినాలి, మనమే కడుక్కోవాలి, మనమే తుడుచుకోవాలి అన్నీ. అంతే కదా, ఎవరి ఆడపిల్ల అయినా అంతే ఉంటుంది.
మా అమ్మ వాళ్ళ హౌస్ 2 స్టేర్స్ అనమాట. ఇది కట్టి 2 ఇయర్స్ అవుతుంది. మేము హౌస్ కొనుక్కున్న 1 మంత్కి వీళ్ళ గృహప్రవేశం అయిందనమాట. అంటే మాకన్నా ముందే స్టార్ట్ చేశారు. కానీ మేము అన్ఎక్స్పెక్టెడ్గా మేము కూడా హౌస్ కొనుక్కున్నాం అనమాట. మేము గృహప్రవేశం అయిన తర్వాత అప్పుడు వీళ్ళ గృహప్రవేశం అయింది. కరెక్ట్గా దసరాలోనే అయ్యిందనమాట ఇల్లు గృహప్రవేశము. యాక్చువల్గా ఇక్కడ వేరే హౌస్ ఉండేది. అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇక్కడ హౌస్ ఉండేది. ఆ హౌస్ని కొనుక్కున్నారనమాట. కొన్న తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ అయినప్పుడు రెనోవేషన్ చేయించారు. ఒక 3-4 lakhs పెట్టేసి చేయించారు. చేయించిన తర్వాత పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఏమైందంటే ఉన్నట్టుండి ఒక రోజున కిచెన్ గదిలోంచి పైన స్లాబ్ ఉంటుంది కదా, ఆ స్లాబ్ మొత్తం కింద పడిపోయింది. అసలు అక్కడ మా అమ్మ వంట చేస్తూ ఉందో లేకపోతే గడప ఏదో దాడుతుందంట. జస్ట్ గడప ఎట్లా దాటింది, జస్ట్ అలా గడప దాటింది, పడిపోయింది. మొత్తం అంటిళ్ళు అన్నీ సామాను అన్నీ పోయినాయి అనమాట. స్టవ్ 2 ముక్కలు అయిపోయింది. పక్కన అంట్లు పెట్టుకునే స్టాండు, షింకు మొత్తం పగిలిపోయి మొత్తం కింద పడిపోయినాయి అనమాట. అసలు లేచిన వేళ బాగుంది, అదృష్టం అనమాట. మా ఊరి తోడినాలు చూసారా, మా మరి తీసుకొస్తే కట్టేమో అక్కడ వేపాకులు కూడా కట్టింది, తనే కట్టాడు మొత్తం అన్నీ. పండగ కదా. ఇక్కడ ఏమైందంటే పైకి వెళ్తున్నాము, నేను బట్టలు ఆరేయడానికి నేను తీసుకెళ్ళనని చెప్పి వాళ్ళనే తీసుకెళ్ళమన్నా. వాళ్ళిద్దరూ సాయం పట్టుకుని పైకి తీసుకెళ్తా ఉన్నారు. కానీ పెద్దోడు వదిలేశాడు అనమాట, తనుకే వేస్తున్నాడు చిన్నోడికి, వాడే తీసుకెళ్తున్నాడు. అట్లా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇంకా ఏముంటారు అక్కడ, ఉండరు కదా ఇంకండి. మొత్తం అంతా కింద పడిపోయి పెద్ద పెద్ద ఇంతంత రాడ్లా దిమ్మల్లాంటివి కింద పడిపోయినాయి అనమాట. అప్పుడు వీళ్ళు వెకేట్ చేసేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి అసలు అక్కడ ఉండాలన్నా వాళ్ళకి సొంత ఇంట్లో ఉండి అద్దెంట్లో ఉండాలంటే వాళ్ళకి తలనొప్పి వచ్చిందనమాట. ఉండలేకపోయారు. ఇంకేం చేస్తారు, ఇంకా ఇల్లు స్టార్ట్ చేశారనమాట. అదే అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు స్టోరీ అనమాట. ఇంకా నేను పైకి వచ్చి బట్టలు ఆరేసాను అనమాట. పైకి వచ్చి ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయంటే దగ్గర దగ్గరగా ఉంటాయి. అసలు ఈ డాబా నుంచి ఆ డాబా నుంచి దూకేచ్చు అనమాట, అంత దగ్గరగా ఉంటాయి. అంటే బైక్ వచ్చుద్ది. అంటే ఈ మా అమ్మ వాళ్ళ సైడు ఎదర హౌసెస్ ఉంటాయి, ఆ ముందు ఇంకొకటిది ఉంటుంది అనమాట. అంటే ఎదర బైక్ పెట్టుకుని నడవడానికంతా రోడ్డే వదులుకున్నారనమాట. ఆ ముందు కూడా సేమ్ అలాగే ఉంటాయి. మొత్తం 2 అనమాట. ఇటు మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా ఒక 20 ఇల్లులు ఉంటాయి, అటువైపు ఏమో ఒక 20 ఉంటాయి అన్నమాట. అట్లా ముందు వెనక సైడ్ అనమాట. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల మళ్ళీ ఖాళీ స్థలం ఉంటుంది కొంచెం. ఆ పక్కనేమో పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. ఇవేంటంటే అప్పట్లో ఓలాగా ఒక ల్యాండ్ లాగా ఉండి అందరికీ కలుపుకుని తీసుకున్నారంట. ఇక్కడ మేము కొనుక్కున్న వాళ్ళు అనమాట. వాళ్ళు అలాగా మొత్తం అందరూ 2 సెంట్ల కింద పెంచుకుని అట్లా అందరూ ఒకే చోట ఉండాలని హౌసెస్ కట్టుకున్నారనమాట. ఇది మెయిన్ సెంటర్లో మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఇంకా ఇది ఏం సరిపోద్ది, వేరే చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటే అసలు మనసు ఒప్పలేదనమాట మా అమ్మకి మా నాన్నకి. ఎందుకంటే ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి. జస్ట్ ఇలా 2 అడుగులు వేస్తే ఇటు బట్టల షాపు, ఇటు కూరగాయల షాపులు, అటు పచారీ కొట్లు మొత్తం ఇక్కడ మెయిన్ సెంటర్లోనమాట. ఇట్లా జస్ట్ ఇలా వాకబుల్ డిస్టెన్స్లో రైల్వే స్టేషను, ఇక్కడ బస్ స్టేషను అన్నీ ఉంటాయి. మనం ఇలా అడుగు పెడితే చాలండి, అన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఈ ఊర్లో దొరకనంటూ ఉండవు, ప్రతి ఒక్కటే దొరుకుతాయి. పక్క ఊళ్ళందరూ వచ్చి ఈ ఊళ్ళోనే కొనుక్కుంటారు ఏ చిన్నది కావాల్సినా కానీ. ఇక్కడ గ్రాసరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. గ్రాసరీ బాగా దొరుకుద్ది, ఏది కావాలన్నా దొరుకుద్ది. ఇప్పుడు ఈ మధ్యన మాల్స్ కూడా పెడుతున్నారండి. ఒకటి పెట్టినట్టున్నారు ఆల్రెడీ. ఇది బ్యాక్ సైడ్ చెప్పాను కదా, ఆ పక్కన కనిపిస్తుంది కదా ట్రైన్ వెళ్తుంది, అది రైల్వే స్టేషన్. ఈ వెనక సైడు కొంచెం పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. ఇవన్నీ డాక్టర్స్ హౌసెస్ అనమాట. అటు పక్కనేమో 3 హాస్పిటల్ ఉంటాయి ఆ చివరన. ఈ ఎదురు బిల్డింగ్ కాకుండా పెద్దవి కనిపిస్తాయి కదా, అవన్నీ హాస్పిటల్స్ అనమాట బ్యాక్ సైడ్. ఇది ఒక్క ల్యాండే ఇంకా పర్చేజింగ్ అవ్వలేదు ఎందుకో, అలాగా మేము వచ్చిన దగ్గర నుంచి అంతే ఉంది.
దానికి ఇంకా టైం రాలేదు. టైం వస్తే అది కూడా సేల్ అయిపోతుంది అనమాట. అవన్నీ పెద్ద పెద్ద ఇల్లు, డాక్టర్సు, లాయర్సు అట్లా ఉంటారనమాట. బ్యాక్ సైడ్న ఆ హౌసెస్ అన్నీ బాగుంటాయి. కానీ మెయిన్ ఏంటంటే వీళ్ళ వెనక సైడ్ ఇలా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల కొంచెం గాలి వెలుతురు అవన్నీ కూడా వస్తాయి, బాగుంటాయి. కానీ ఏంటంటే పాములు ఎక్కువ వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి, అది కూడా భయము. అంటే మా అమ్మ వాళ్ళు బ్యాక్ సైడ్ అంతా ఇలా పైన వచ్చేటట్టు కట్టేసుకున్నారు, అసలు లోపలికి రాకుండా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంక ఈవినింగ్ పూజ అది కూడా అయిపోయింది అనమాట. ఈ మ్యాట్స్ చూసారు ఎంత బాగున్నాయో. మా ఇక్కడ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు ఖాళీ లేదండి. ఇక్కడ మొత్తం వీధిలో అందరూ పిల్లలే ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, మొత్తం వాళ్ళ సైజే అనమాట. ఇవి చూసారు కదా, మొత్తం వీధిలోండి ఈ పొడుక్కి ఇల్లులో ఉంటాయి. ఆ చివర గుడి ఉంటుందన్నమాట, రామాలయము. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు. అట్లా చిన్న చిన్న అరుగులు ఉంటాయి, అరుగుల మీద కూర్చుంటారు. అంటే వీధిలో ఉన్నట్టు ఉండదు, అంతా ఒక ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది మొత్తం. ఆ చివర ఇటువైపు చివర అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ వైపు. అది బ్యాక్ నుంచి థర్డ్ హౌస్ అనమాట. థర్డ్ హౌస్ వస్తుంది అటువైపు నుంచి. అంటే ఆ పక్క నుంచి అట్లా వెళితే సందు వస్తుంది, ఆ సందులోంచి అట్లా బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే కనుక మా చిన్నోడు మీ ఇంటికి పంపించేస్తా సబ్స్క్రైబ్ చేయకపోతే.